ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో మనం ఇప్పుడు కూడా ఏదో ఒక డెఫినేషన్ నేర్చుకోవాలనుకోండి, దానికి సంబంధించిన బేసిక్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అంటే మీకు ఏమైనా తెలిసే అలా ఇలా చూడండి ఒకసారి. సపోజ్ ఇక్కడ నెంబర్స్ కొన్ని వేసాను చూడండి, 2 3 4 5 6 7 8 9. ఇక్కడ చూడండి 2కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 ఫ్యాక్టర్ 2 ఫ్యాక్టర్. 3కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 3. 4కి ఏంటి, 1, 2, 4. 5కి 1, 5. 6కి 1 2 3 6. 7కి 1, 7. 8కి 1 2 4 8. సో 9కి 1 3 9. చూడండి ఒకసారి. ఇక్కడ సపోజ్ 2, ఇట్ హ్యాజ్ ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ ఫ్యాక్టర్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 2 ఉందనుకోండి, దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది 1. ఇక్కడ 3 సేమ్. వాట్ అబౌట్ 4? ఇక్కడ 4 చూడండి, 1 2 4 అంటే ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్, ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ ఫ్యాక్టర్స్, ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. దే ఆర్ ప్రైమ్స్. So 1 and itself as a factor, they are primes. So 1 and itself, 1 and itself. So they are primes. They are primes. What about, so let's see here, 1 2 4, 1 2 3 6, 1 2 4 8. Here 2 or more factors. More than 2, more than 2, more than 2, more than 2. So they are composite numbers. They are composite numbers. So 4 is a composite, 6 is a composite, 8 9 also composite numbers. So what happened, 2 3 5 7, they are prime numbers. Why? So they are having only 1 and itself factors, they are primes. More than 2 factors, they are composite. So here see that every composite number can be expressed as product of primes. Suppose 12. So what happened, 3 2 2, they are primes. They are product of primes in a unique factorization. అంటే ఈ కాంపోజిట్ మనం ఎలా రాయగలము, 3 into 2 into 2 అని రాయగలం. ఇంకేమైనా స్ప్లిట్ చేయగలమా, దీన్ని ఇంకా స్ప్లిట్ చేయలేం లేదు. కాబట్టి ఇదే ఫ్యాక్టరైజేషన్ అంటారు. యూనిక్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇవన్నీ ప్రైమ్స్ కదా, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. చూడండి 16 చూడండి, 3 2 6, 6 3 18. సపోజ్ 18. So 3 3 9, 2 9. So they are prime products. Okay, thank you.